చూస్తున్నటువంటి ఈ మొక్క మహిళల్లో వచ్చేటటువంటి సమస్య ఓవర్ బ్లీడింగ్ సమస్యలను తగ్గిస్తుంది. వెడేలియా చైనెన్సిస్. ఈ వెడేలియా చైనెన్సిస్ అనేది పసుపు భృంగరాజ అంటారు. నా వెనక మీరు ఈ ఫీల్డ్లో ఇదంతా కూడా చూడొచ్చు, ఇవన్నీ కూడా. సో దీన్ని వెజిటబుల్గా వాడతారు, ఒక గ్రీన్ లీఫ్ వెజిటబుల్గా దీన్ని వినియోగిస్తారు మన గిరిజన ప్రాంతాల్లో. సో ఈ వెడేలియా చైనెన్సిస్ అనేది, పసుపు భృంగరాజ అనేది ఇంకొక శాస్త్రీయనామం స్పాగ్నేటికోలా క్యాలిండిలేసే. దీన్ని వినియోగించుకోవడం ద్వారా ముఖ్యంగా మహిళలకి ఇది వరం లాంటిది. స్త్రీలలో గర్భాశయంలో హెమరేజ్ని ఇది తగ్గిస్తుంది. అలాగే మెనోరేజియా అంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ అని అంటాం. సో ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. సో మెన్సెస్ టైంలోనే కాకుండా మంత్లో ఇతర టైంలో కూడా బ్లీడింగ్ అయిపోవడం, ఒకవేళ బ్లీడింగ్ అయ్యేటప్పుడు అన్కంట్రోల్డ్గా బ్లీడింగ్ అవ్వడము, సో 15 రోజులు 30 రోజుల వరకు బ్లీడింగ్ ఆగకపోవడం, నిరంతరం ప్రతిరోజు కూడా బ్లీడింగ్ అవుతూ ఉండడం, ఇటువంటి లక్షణాలతో బాధపడుతూ ఉన్న వాళ్ళకి ఈ హెర్బ్ అనేది అద్భుతమని చెప్పుకోవచ్చు. దీన్ని వైద్యుని సలహా మేరకు రకరకాల రూపాల్లో తీసుకోవచ్చు. భయపడాల్సిన పని లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఎందుకంటే దీన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్గా గిరిజనులు తింటారు. సో దీన్ని జ్యూస్ తీసుకోవచ్చు, ఒక 10 to 15 ml. అలాగే దీన్ని కషాయం చేసుకొని ఒక 30 to 15 ml మనం తాగొచ్చు. అలాగే దీన్ని చూర్ణ రూపంలో నిల్వ ఉంచుకోవచ్చు. దీని నుంచి టింక్చర్స్ తయారు చేయొచ్చు. సో అనేక విధాలుగా మనం దీన్ని వాడుకోవచ్చు. సో వాడుకోవడం ద్వారా మహిళలు ఏవైతే నిరంతరం బాధపడేటటువంటి సమస్యలు, గర్భాశయ దోషాలు, గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు, యూట్రైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో, మినిస్ట్రల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, వాటిని తగ్గించడంలో ఈ వెడేలియా చైనెన్సిస్ పసుపు భృంగరాజ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. దీని మీద కంప్లీట్ పెద్ద వీడియో చేశాను, చూడడం మర్చిపోకండి. మీకు అన్ని విషయాలు కూడా అక్కడ తెలుస్తుంది.